హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధనాధన్ షాట్లతో అలరిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లలో బ్యాటింగ్కు వచ్చి కీలక పరుగులు చేస్తున్నాడు. 4లు, 6లు బాదుతూ మ్యాచ్ను మలుపు తిప్పేస్తున్నాడు. ధోని ఇప్పటివరకు 10 మ్యాచ్లలో 110 సగటు, 229.16 స్ట్రైక్ రేట్తో 110 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో బెస్ట్ బ్యాటింగ్ ఏవరేజ్ ఉన్న బ్యాటర్గా టాప్లో ఉన్నాడు. అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ జాబితాలో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ధోని చెలరేగడానికి కారణం ఏంటో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలతో ఎంఎస్ ధోనికి స్వేచ్ఛ వచ్చిందని గౌతమ్ గంభీర్ తెలిపాడు. స్పోర్ట్స్ కీదాతో గంభీర్ మాట్లాడుతూ, ఎంఎస్ ధోని కేవలం 8 నుంచి 10 వరకు బంతులు ఎదుర్కోవడం చెన్నై వ్యూహం. ధోనికి మేనేజ్మెంట్ స్వేచ్ఛను ఇచ్చింది. వేర్వేరు జట్లకు వేర్వేరు వ్యూహాలు ఉంటాయి. చెన్నై ఈ వ్యూహాన్ని గత 2 నుంచి 3 వరకు ఏళ్లుగా అమలు చేస్తోంది. ఇదే ధోని చెలరేగడానికి కారణం. మీరు 20 నుంచి 25 వరకు బంతులు ఆడితే బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. అదే 8 నుంచి 10 వరకు బంతులు మాత్రమే ఆడితే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయొచ్చు అని విశ్లేషించాడు. ఐపీఎల్ 2024లో ధోని తొలిసారిగా బుధవారం పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో ఒక 4, ఒక సిక్సర్తో 14 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.